హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. టుడే వ్లాగ్ వచ్చేసి రాఖీ పౌర్ణమి స్పెషల్ వ్లాగ్. చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రాఖీ పౌర్ణమి మేము మా తమ్ముడి వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాము. ప్రతి ఇయర్ ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు రాఖీకి. ఈసారి మాత్రం అలా కాకుండా ఇలా అందరం కలిసి ఒకటే దగ్గర సెలబ్రేట్ చేసుకున్నామండి. మా తమ్ముడు వాళ్ళ పాపలది చెవులు కుట్టించే ఫంక్షన్ ఉంటే అందరం ఇలా ఒకటే దగ్గర ఉండి రాఖీ పౌర్ణమి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా జరిగిందండి ఈ పండగ. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో మార్నింగే ఇలా అందరం ఉన్నాం కదా అని చెప్పేసి మా మరదలైతే పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తుంది. చాలా బాగుండే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇప్పుడైతే అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రాఖీ కట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇలా రాఖీ అయితే కడదామని అన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ అందరూ బాబాయ్, మామయ్యలు అందరూ ఇక్కడ రెడీ అయి ఉన్నారు. స్నానాలు అవి చేసేసి తినొచ్చేసి మా అమ్మమ్మ. ఇప్పుడైతే ఇలా అందరం ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడైతే మా పిన్ని ఫస్ట్ రాఖీ కడుతుంది. మా చిన్నప్పటి నుండి మేమందరము ఒకే కాలనీలో ఉండేవాళ్ళమండి, పక్కపక్క ఇళ్లలో. సో వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి వాళ్ళు వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడిప్పుడు జాబ్ పర్పస్లో ఇలా రావాల్సి వచ్చింది హైదరాబాద్కి. కాబట్టి ఎప్పుడు ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా హ్యాపీనిచ్చింది. చాలా బాగా చేసుకున్నామండి. సో వ్లాగ్ అయితే మొత్తం చూసేయండి. అమ్మ వాళ్ళు నలుగురండి. అమ్మ, పిన్ని, ఇద్దరు మావయ్యలు. ఇప్పుడైతే అమ్మ రాఖీ కడుతుంది. ఇలా అందరూ కలిసి ఒకే దగ్గర ఎవరు మిస్ అవ్వకుండా మీలో ఎంతమంది జరుపుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్వీట్ అది తినిపిస్తుంది కదా అమ్మ. ఇలా ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఇలా వీడియో తీసి పెట్టుకున్నానండి. ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా అందరం కూడా ఒకే దగ్గర ఎవరు మిస్ అవ్వకుండా ఎప్పటికీ కుదరదు కదా. అందుకని ఇలా వీడియో తీసి ఒక మెమరీ లాగా పెట్టుకున్నాను. మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిందండి మా వంతు. ఇప్పుడైతే అక్క రాఖీ కడుతుంది. ఫస్ట్ అయితే మేము నలుగురం అక్క చెల్లెళ్ళమండి. తమ్ముడు, ఇక్కడ మరదలు, అలాగే తమ్ముడు వల్ల బాబు. ఇలా నలుగురం కలిసి ఇలా తమ్ముడికి రాఖీ కట్టి ఇలా స్వీట్ అయితే తినిపిస్తుంది అక్క. చూసేయండి వీడియో మొత్తం. ఇప్పుడైతే నేనండి ఇలా ఒకరి తర్వాత ఒకరం అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వచ్చేసిందండి. ఇలా వరుసగా అందరిని కూర్చోబెట్టి ఇలా అందరూ రాఖీ కడుతున్నారు.
మా తమ్ముడు వాళ్ళ పాపలకి చెవులు కుట్టించారు ముందు రోజు అని చెప్పాను కదండి. ఈ తమ్ముడు వాళ్ళ ఇల్లేనండి ఇది. ఎదురెదురుగానే ఉంటారండి. ఇతను వచ్చేసి నాకు కజిన్ బ్రదర్ అవుతాడు. ఇప్పుడు మా అమ్మమ్మ అయితే వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ కడుతుంది. ట్విన్ బ్రదర్స్ అన్నమాట వీళ్ళు. ఇప్పుడైతే కూర్చోబెట్టి అందరికీ బొట్లు అవి పెట్టేస్తుంది. ఫస్ట్ అయితే తినొచ్చేసి మా అమ్మమ్మ. వీళ్ళొచ్చేసి వాళ్ళ మరదళ్ళనమాట. ఇప్పుడైతే మా తాతయ్యలు హాయ్ చెప్తున్నారు చూడండి. ఇలా రాఖీలైతే కట్టించుకున్నారు. మా తాతమ్మకైతే 7గురు సంతానం అండి. 4 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. ఇప్పుడైతే చూసారా రాఖీలవి కడుతుంది తమ్ముళ్ళకి అమ్మమ్మ. వీళ్ళైతే ట్విన్ బ్రదర్స్ అండి. ఇంకో పెద్ద తాతయ్య వాళ్ళు వచ్చారు కానీ మార్నింగే వెళ్ళిపోయారు హడావిడిగా. ఇప్పుడైతే చూసారా తాతయ్యలు రాఖీలు చూపిస్తున్నారు. తనొచ్చేసి మా మూడో అమ్మమ్మ అండి. ఇందాక రాఖీ కట్టింది రెండవ అమ్మమ్మ. మా అమ్మమ్మ అయితే అంటే ఫస్ట్ అమ్మమ్మ అయితే లేరండి. ఇప్పుడైతే చూసారా రాఖీలు కడుతున్నారు మూడో అమ్మమ్మ. ఇంకో అమ్మమ్మ అయితే రాలేదండి. ఇలా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. పండగైనా ఫంక్షన్ అయినా ఇలా ఒక 2, 3 రోజుల పాటు ఇలా ఎంజాయ్ చేస్తామండి. ఎప్పుడు కూడా ఇంతే. ఈ తాతయ్యలైతే ఇంకా హల్చల్ చేసేస్తారు. చాలా బాగా డాన్సులు చేస్తారు కూడా. చాలా బాగా చేస్తారండి. వీళ్ళుంటే ఫంక్షన్‌కి కిక్కే వేరన్నట్టు చాలా బాగా చేస్తారు. వాళ్ళకి తృప్తిగా ఉంటుందన్నమాట ఇలా అందరం కలిసుంటే. సో, ఇక్కడైతే నేను మా కజిన్ బ్రదర్స్‌కి రాఖీ కడుతున్నాను. ఇప్పుడు నేను కట్టే అతనైతే పెద్దతనండి చింటూ తన పేరు. ఇక్కడ పక్కన కూర్చున్న అతని పేరు రాహుల్. ఇద్దరన్నమాట వీళ్ళు. ఇంకొక తమ్ముడికి కూడా కట్టానండి. తనొచ్చేసి బాచి తన పేరొచ్చేసి తనని లాస్ట్‌లో చూపిస్తాను. ఇతనేనండి నాకు అందరికన్నా చిన్న తమ్ముడు. వీళ్ళింటికి కూడా వచ్చేసి ఇంకా రాఖీ కట్టేసాను. ఇప్పుడైతే అందరం రాఖీ కట్టిన తర్వాత ఇక్కడ తమ్ముడు వాళ్ళ ఇంట్లో లంచ్ చేసామండి. అందరం కలిసి లంచ్ చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయాము. 3 డేస్ అసలు ఉన్నట్టే అనిపించలేదు. అందరం కలిసి ఉంటే ఆ మజానే వేరు కదా! మీలో ఎంతమంది ఇలా ఈ పండగలు ఇలా జరుపుకుంటారు? అలాగే ఏ ఫంక్షన్‌కైనా మిస్ అవ్వకుండా వెళ్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి. మాలో ఎవ్వరైనా సరే ఫ్యామిలీకి ఒక్కరమైనా కూడా ఫంక్షన్‌కైతే అటెండ్ అవుతామండి ఖచ్చితంగా. రిలేషన్‌ని ఎప్పుడు దూరం చేసుకోమండి. అందరం ఇలా కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉంటాము. ఉన్నంత సేపు చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. మరి మీలో ఎంతమంది ఇలా ఉంటారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మా రాఖీ పండుగ అయితే ఇలా జరిగింది. చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా అనిపించింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.